హలో అండి, ఇవాళ మనం కారంగా టేస్టీగా ఉండే వెజ్ కచోరీలు చేసుకుందామండి. మామూలుగా కచోరీలు మైదా పిండితో చేస్తారు, కానీ హెల్త్ పర్పస్ కింద నేను గోధుమ పిండి వాడుతున్నాను. మార్నింగ్ టిఫిన్కి గోధుమ పిండితో చేసుకుంటే ఎన్నైనా తినొచ్చు, అదే మైదా అయితే అంత మంచిది కాదండి. అందుకని ఇలా చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూద్దాము. దీనికి 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వాము వేసుకుందాము. దీనికి ఒక 2-3 స్పూన్ల నూనె వేస్తామండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. పిండి పొడిగా బాగా కలిపేస్తాం ఆయిల్తో. ఇప్పుడు నీళ్లు వేసి ముద్దగా కలుపుకుందామండి, చపాతీ ముద్దలాగా. పిండి బాగా కలపాలండి, కాస్త ఎక్కువ టైం తీసుకొని. ముద్దలా చేసి కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టి పక్కన పెడదామండి, ఒక 15 నిమిషాలు. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాము. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసామండి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము. చిటపటైన తర్వాత ఇప్పుడు కొంచెం కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకుందాము. ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి దీనికి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి. కొంచెం పచ్చివాసన పోయేలాగా అలాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న బీన్స్ వేసుకుందామండి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా కొంచెం అలా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు తరిగిన క్యాబేజీ వేసుకున్నామండి. అలాగే తురిమిన ఉల్లగడ్డ అండి ఒకటి. ఇదే అని కాదండి, వెజిటబుల్ మీ కాడ ఏదున్నా అది వేసుకోవచ్చు. స్టఫింగ్కి ఏం వేసుకున్నా బాగుంటాయి. క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ. నేను బీట్రూట్ తురుము వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా 50% కొంచెం కుక్ అయ్యేటట్టు ఫ్రై చేద్దామండి కాసేపు. ఇప్పుడు 50% కుక్ అయిందండి. కలర్ అంతా చేంజ్ అయింది బీట్రూట్ వల్ల. ఇప్పుడు సాల్ట్ 1 స్పూను, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి అండి. ఇవన్నీ వేసి కొంచెం మిక్స్ చేద్దాము కాసేపు. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ నిమ్మరసం వేద్దాము. కలర్ అంతా చేంజ్ అయిందండి బీట్రూట్ వల్ల. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల శనగపిండి వేసుకున్నామండి. ఇది వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పిండి తీసుకొని మళ్ళీ బాగా కలపాలండి ఒకసారి. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా తీసుకొని కచోరీ చేసుకున్నాము. చేతులలో బాల్ లాగా చేసి ఇలా చేసుకోవాలండి, రౌండ్గా చిన్నదిగా. చూడండి, దీంట్లో ముద్దగా చేసుకొని కానీ లేకుంటే స్పూన్తో కానీ ఎలాగైనా మీరు స్టఫింగ్ పెట్టుకోవచ్చు. స్పూన్తో అలా నొక్కుతూ
పిండి పైకి అంటూ ఉండాలండి ఎడమ చేత్తో. ఇట్లా ఇంకొంచెం స్టఫింగ్ పెట్టుకుందాం నిండా. ఇప్పుడు చూడండి బటన్ వేలుతో స్టఫింగ్ లోపలికి అంటూ పిండిని పైకి నెట్టుతూ ఉండాలి. అంటే స్టఫింగ్ అంతా కవర్ అయ్యేలాగా చేసుకుంటున్నాం అంతే. మీకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. చూడండి ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం వెడల్పుగా నొక్కున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇలా అన్నీ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కాక కచోరీలు వేసుకున్నాము. ఇది కొంచెం నిదానంగా పైకి వస్తుందండి, కొంచెం నిదానంగా ఉడుకుతుంది. ఎందుకంటే పిండి కొంచెం లావుగా ఉంటుంది కదా, అందువల్ల కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. లేకుంటే పైన కలర్ మారిపోతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. అందువల్ల కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుందాము. కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. చూడండి కచోరీలు రెడీ అయిపోయాయి. ఇవి గోధుమ పిండి తింటే కొంచెం వేరే కలర్గా వచ్చాయి. ఇవి మైదాతో అయితే ఇంకా వేరే కలర్గా ఉంటుంది. మన కలర్ తేడా ఉన్న టేస్ట్ మాత్రం ఏం తేడా ఉండదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది టిఫిన్కి ఎన్నైనా చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.